చూడండి, ఆల్రెడీ మన ఇందుకు ముందు క్లాసులో మరి ఈక్వేషన్ ఇచ్చి ప్యారలల్ టు ది ప్లేన్ కనుక్కోమన్నాడు. మరి దానిపైన ఒక ఫార్ములా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ది ప్లేన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని మనం ప్యారలల్ టు ది ప్లేన్ గా ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే, మరి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ కే అనుకుంటాం. కే లాస్ట్ ఇక్కడ డిని ఉండే చోట అక్కడ మనం ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఒక ప్లేన్ తీసుకున్నప్పుడు ఆ ప్లేన్ కి ప్యారల్ గా ఉండేది ఈక్వేషన్ ఏమంటే చూడండి ఇక్కడ డయాగ్రామ్ గమనిస్తే చూడండి, ద సర్ఫేస్ టు ది ప్లేన్, ఈ ప్లేన్ కి ప్యారలల్ గా మరి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. కింద ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్లేన్ కి ఇది ప్యారలల్ గా మరి ప్లేన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటికి ప్యారలల్ గా ఉన్నటువంటి పాయింట్ కనుక్కుంటాం. ఇక్కడ ఆ పాయింటే ఏ కమా బి కమా సి, దట్ ఈస్ ప్యారలల్ టు ది పాయింట్. ఆ పాయింట్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వాల్యూ వస్తుంది. అదే మనకి ప్యారలల్ టు ది ప్లేన్ ఈక్వేషన్ అవుతుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చేసి, ఫైండ్ ద ఈక్వేషన్ టు ది ప్లేన్ త్రూ ది పాయింట్ 4,0,1 అండ్ ప్యారలల్ టు ది ప్లేన్ 4x ప్లస్ 3y మైనస్ 12z ప్లస్ 8 ఈక్వల్ టు 0. మరి ఆల్రెడీ పాయింట్ ఇచ్చినాడు, ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చినాడు. మనం ఏం కనుక్కోవాలి, ప్యారలల్ టు ది ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామంటే చూడండి, ద గివన్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ 4x ప్లస్ 3y మైనస్ 12z ప్లస్ 8 ఈక్వల్ టు 0. మరి ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ 4x ప్లస్ 3y మైనస్ 12z ప్లస్ కే ఈక్వల్ టు 0. మనకి తెలియదు కాబట్టి మరి ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ దాన్ని ప్లస్ కే అనుకుంటాం అక్కడ. కాబట్టి 4x ప్లస్ 3y మైనస్ 12z ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్ 4,0,1. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో ప్యారలల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మరి 4 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 0 మైనస్ 12 ఇంటూ 1, z బదులుగా 1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. మరి 4 ఇంటూ 4 ఇస్ 16 ప్లస్ 3 ఇంటూ 0 ఇస్ 0 మైనస్ 12 ఇంటూ 1 మైనస్ 12 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. 16 మైనస్ 12 ఈస్ 4. 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. దేర్ ఫోర్ ఈ కే వాల్యూని మనం ఈ ప్యారలల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే, దేర్ ఫోర్ ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ 4x ప్లస్ 3y మైనస్ 12z ప్లస్ కే ఉంది కదా, కే ప్లేస్ లో మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది మరి ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ అంటాం. మరి ఇది మనము ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాము అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. అర్థమైందా? హలో, ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే, మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ పాయింట్ బేస్ చేసుకొని ప్యారలల్ ఈక్వేషన్ అంటే ఆ లాస్ట్ లో మనం డి బదులుగా 8 ఉండే బదులుగా మనం కే రాసుకుంటాం. ఆ కేనే ప్యారలల్ ఈక్వేషన్ అవుతుంది. ఆ కే రావాలంటే అందులో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ ప్లేస్ లోనా, వై ప్లేస్ లోనా, జెడ్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ వస్తుంది. ఆ కే వాల్యూని ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మనకి ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం ఇందులోనే మరి అదే ప్లేన్ ఈక్వేషన్ పాయింట్ వచ్చేసి చూడండి 2,0,6 2,0,6. సపోజ్ చూడండి ఒకవేళ ప్రాబ్లము, ఫైండ్ ద ఈక్వేషన్ టు ది ప్లేన్ త్రూ ది పాయింట్ 2,0,6 అండ్ ప్యారలల్ టు ది ప్లేన్ 2x మైనస్ 2y ప్లస్ z ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లం. మరి గివన్ పాయింట్ 2,0,6, మరి గివన్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ 2x మైనస్ 2y ప్లస్ z
ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ 2x అలా రాస్తాం, మైనస్ 2y ప్లస్ z అలా రాస్తాం, ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ మనకు పాయింట్ అది గుర్తు రావాలా, ప్లస్ కే అనుకోవాలి. ప్యారలల్ ఈక్వేషన్ కనుక్కోమంటే మనము ఇచ్చినటువంటి ప్లేన్ ఈక్వేషన్ లో మరి అక్కడ డి ప్లేస్ లో కే రాస్తాం అంతే. కాబట్టి ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్ 2,0,6. అందులో అప్లై చేస్తే ఎక్స్ ప్లేస్ లో 2, మరి వై ప్లేస్ లో 0, జెడ్ ప్లేస్ లో 6 మనము సబ్స్టిట్యూట్ చేస్తే మరి 2 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ 0 ప్లస్ 6 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. మరి 2 ఇంటూ 2 4 మైనస్ 0 ప్లస్ 6 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. మరి 4 ప్లస్ 6 ఈజ్ 10, 10 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. therefore k is equal to minus 10. మరి therefore parallel plane equation is 2x minus 2y plus z minus 10 equal to 0. ఇది మరి ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాము, మరి వాటి డయాగ్రామ్ ఏమి, మరి ఇచ్చినటువంటి ప్లేన్ ఈక్వేషన్ కి ప్యారలల్ గా ఎలా ఉంటుంది ఆ ఈక్వేషన్, మరి ఆ ఈక్వేషన్ నుంచి మనం పాయింట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డయాగ్రామ్ కూడా మీరు గమనించాలి. మరి నెక్స్ట్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేన్స్ ax plus by plus cz plus d is equal to 0 and ax plus by plus cz plus k equal to 0 is modulus of d minus k divided by root of a square plus b square plus c square. ఇది ఫార్ములా. ఏమిటి ఫార్ములా అంటే మరి డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ ప్లేన్స్, డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ప్లేన్స్ కాదు, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ ప్లేన్స్ ax plus by plus cz plus d equal to 0 మరి and ax plus by plus cz plus k equal to 0 is modulus of d minus k root of a square plus b square plus c square. ఎందుకంటే ఇక్కడ చూడండి, బాగా గమనించండి ఈక్వేషన్ ని. ax plus by plus cz అనేది ఇది దాని ప్యారలల్ ఈక్వేషన్ రెండు కూడా ఈక్వల్ గానే ఉంది. ఓన్లీ మనకి డీను కేను మాత్రమే చేంజ్ ఉంది. కాబట్టి ఆ డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములానే మోడులస్ ఆఫ్ డి మైనస్ కే డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. మరి ఈ ఫార్ములా బేస్ చేసుకొని మరి ఇలాంటి ప్రాబ్లం మరి ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడనేది చూద్దాం. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ ప్లేన్స్ 2x minus 2y plus z plus 3 is equal to 0 and 4x minus 4y plus 2z plus 5 is equal to 0. రెండు మరి ప్యారలల్ ప్లేన్స్ ఇచ్చినాడు. మరి ప్యారలల్ ప్లేన్ నుంచి మనము డిస్టెన్స్ కనుక్కోవాలి. మరి డిస్టెన్స్ కనుక్కోవాలంటే గివెన్ ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ ఈస్ 2x minus 2y plus z plus 3 is equal to 0. మరి ఇందులో మరి a is equal to 2, b is equal to minus 2, c is equal to 1, d is equal to 3. అదేవిధంగా అండ్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ 4x minus 4y plus 2z plus 5 is equal to 0. కానీ ఇక్కడ ఈక్వేషన్ ఎక్స్ కో ax plus by plus cz అనేది కామన్ గా ఉంది. మరి ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ కూడా కామన్ గా ఉండాలంటే డివైడ్ బై 2తో డివైడ్ చేస్తే మరి 2x minus 2y plus z plus 5/2 is equal to 0. కాబట్టి రెండు ఇప్పుడు కామన్ అయినాయి. మరి a is equal to 2 అనేది, b is equal to minus 2, c is equal to 1, ఇక్కడ d is equal to 3, ఇక్కడ k is equal to 5/2. దీన్ని బట్టి మరి k వాల్యూ 5/2 అని అవుతుంది, ఇక్కడ d వాల్యూ 3. కాబట్టి ఫార్ములా నౌ ప్లేన్స్ ఆర్ ప్యారలల్. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి అని అంటే అర్థం ఏమి అంటే ax plus by plus cz అనేది కామన్ గా ఉంది కాబట్టి మరి ప్యారలల్ ఈక్వేషన్ అంటాం మనము. కాబట్టి ఫార్ములా వచ్చేసి therefore distance between them is equal to modulus of d minus k divided by root of a square plus b square plus c square is equal to modulus of d is
3 minus k 5/2 divided by root of a square is 2 square plus b square is minus 2 whole square plus c square is 1 square is equal to 3 modulus of 3 minus 5/2 is 6 minus 5/2 is 1/2. Modulus of 1/2 is 1/2 divided by root 4 root plus 4 plus 1 is root 9. Root 9 is 3 is equal to 1/6. Okay, therefore distance between them 1/6. ఈ విధంగా మనము ప్యారలల్ ఈక్వేషన్ నుంచి మనము డిస్టెన్స్ ఫార్ములా ఎలా కనుక్కుంటాము అంటే ఇది మెథడ్. మనం ఇందులో గమనించాల్సింది ఒకటే, డీను కేను మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. రిమైనింగ్ మరి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ అనేది రెండు ఈక్వేషన్ కామన్ గానే ఉంటుంది. ఆ రెండు ఎప్పుడైతే మనకు కామన్ గా ఉంటాయో అప్పుడే మనము ప్యారలల్ ఈక్వేషన్ అంటాము. ఆ ప్యారలల్ ఈక్వేషన్ కే డివైడెడ్ బై ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకే, అర్థమైందా? హలో హలో సార్. అర్థమైందా? సార్ మీరు అర్థమైందా కాలేదా చెప్పాలా, మీరు ఊరికి గమనం ఉండొద్దండి. అర్థమైంది డౌట్స్ సార్. ని ఎక్స్ప్రెస్ చేయాలా? ఓకేనా? ఓకే సార్. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఇదే మోడల్లోనే. ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేన్స్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 5, 2z ప్లస్ 4. మరి ఫస్ట్ మనము ఈక్వేషన్స్ గమనిస్తే ప్యారలల్ ఈక్వేషన్స్ రెండు ఈక్వల్ ఉండాలా. ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ ఈక్వల్ ఉందా లేదా ఫస్ట్ మనం గమనిస్తే, ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఎక్స్ ప్లస్ మరి 2y ప్లస్ 2z minus 5 is equal to 0. That is the first equation. And second equation is minus x minus 2y minus 2z plus 4 is equal to 0. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ మనం సేమ్ రావాలంటే మరి మనం ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z ఎక్స్ కోఎఫిషియంట్ జెడ్ కోఎఫిషియంట్ ఈక్వల్ అయినాయా? కాబట్టి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్. దేర్ఫోర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ ప్లేన్స్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ డి మైనస్ కే డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. మరి ఇక్కడ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 2, మరి డి ఈజ్ ఈక్వల్ టు -5, కే ఈజ్ ఈక్వల్ టు -4. ఇది మరి ఇందులో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మాడ్యులస్ ఆఫ్ డి మైనస్ కే ఈజ్ -4 కాబట్టి -4 డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 1 స్క్వేర్, మరి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ 2 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 4 ఈజ్ modulus of -1 divided by root 9 is equal to modulus of -1 is 1 divided by root 9 is 3, that is 1/3. Therefore distance between two parallel planes is 1/3. ఇది మరి డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ప్యారలల్ ప్లేన్స్ ఇచ్చినప్పుడు మరి ఎలా కనుక్కుంటాము, వాటి ఫార్ములా బేస్ పైన మనము టూ ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మెథడ్ 1 point ఫార్మ్ ఆఫ్ ఏ ప్లేన్. ఎలా ఉంటాయి చూడండి. లెట్ ద ప్లేన్ బి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ ఏ కామా బి కామా సి ఆర్ గివన్. మరి లెట్ ఇట్ పాసెస్ త్రూ x1 y1 z1. మరి put x is equal to x1, y is equal to y1, z is equal to z1.
మరి ఫార్ములా ఏమంటే మరి ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మరి ఫ్రమ్ 1 minus 2, then a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. అంటే ఇక్కడ పాయింట్ ఒకటే. ఏం పాయింట్ అది? x1 y1 z1 పాయింట్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఎలాగ అనుకుంటాము అంటే మనం ప్లేన్ జనరల్ గా ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. మరి దానికి మనకి ఇచ్చినటువంటి పాయింట్ ఏముందో మరి x1 y1 z1 ఇచ్చినటువంటి పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫార్ములా a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో పాయింటే x1 y1 z1, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది మనకి ఈక్వేషన్. కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ గా ఒక ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ త్రూ ది పాయింట్స్ 2, 2, -1, 3, 4, 2 అండ్ 7, 0, 6. ఇందులో మనకి 3 పాయింట్స్ ఇచ్చినాడు. ఈ 3 పాయింట్స్ ని బేస్ చేసుకుని మనము ఒక ప్లేన్ ఈక్వేషన్ ని కనుక్కోవాలి. అదే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ది పాయింట్స్ 2, 2, -1, 3, 4, 2, 7, 0, 6. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. గన్ షాట్ గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లం ఇది. కాబట్టి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు మరి ప్లేన్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటామంటే చూద్దాం. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1 y1 z1 ఈస్ a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1. ఇందులో ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమది? ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 2, 2, -1 ఈజ్ అంటే x1 ప్లేస్ లో 2, y1 ప్లేస్ లో 2, z1 ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే మరి a ఇంటూ x మైనస్ 2 ప్లస్ b ఇంటూ y మైనస్ 2 ప్లస్ c ఇంటూ z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1. నెక్స్ట్, let it passes through the point 3, 4, 2. ఇందులో 3, 4, 2 ను 7, 0, 6 ఈ రెండు పాయింట్లని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ అట్ 3, 4, 2 సబ్స్టిట్యూట్ చేస్తే మరి x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 4, z ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. మరి a ఇంటూ మరి 3 - 2 1 ప్లస్ b ఇంటూ y మైనస్ 2 లో y వచ్చేసి ఏమి 4 - 2 ఈస్ 2 2b ప్లస్ c ఇంటూ z ప్లస్ 1. z అంటే ఇక్కడ 2 ఉంది, 2 ప్లస్ 1 ఈజ్ 3c ఈజ్ ఈక్వల్ టు 0. మరి a ప్లస్ 2b ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ నంబర్ 2. నెక్స్ట్ అగైన్ మరి 7, 0, 6 కూడా ఇది యొక్క ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 7, y ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 6 ప్రతిక్షేపిస్తే ఇక్కడ మరి a ఇంటూ 7 - 2 ఈజ్ 5 ప్లస్ b ఇంటూ 0 - 2 ఈజ్ -2 ప్లస్ c ఇంటూ 6 ప్లస్ 1 ఈజ్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 5a - 2b ప్లస్ 7c ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ నంబర్ 3. మరి ఈక్వేషన్ 1, 2, 3 ఈ 3 ఈక్వేషన్స్ ని మనం తీసుకొని మనం ఏం చేయాలంటే ఎలిమినేటింగ్ a, b, c ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2 అండ్ 3. ఈ 3 ఈక్వేషన్ల నుంచి మనము ఏబిసి ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా మోడులస్ ఆఫ్ ఫస్ట్ ఏ కోఎఫిషియంట్ ఏమి? ఫస్ట్ ఈక్వేషన్ లో ఏ కోఎఫిషియంట్ ఈస్ x - 2, మరి b కోఎఫిషియంట్ ఈస్ y - 2, z కోఎఫిషియంట్ ఈస్ z ప్లస్ 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లో ఏ కోఎఫిషియంట్ 1, b కోఎఫిషియంట్ ఈస్ 2, c కోఎఫిషియంట్ ఈస్ 3. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ లో a కోఎఫిషియంట్ ఈస్ 5, b కోఎఫిషియంట్ ఈస్ -2, c కోఎఫిషియంట్ ఈస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇందులో మరి ప్లస్ మైనస్ ప్లస్ ఫస్ట్ x - 2 ఇంటూ మరి ఇక్కడ ఈ విధంగా తీసుకుంటాం 2 × 7 14 మైనస్ ఆఫ్ మైనస్
3 into 2 plus 6 minus y minus 2 ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటాం కాబట్టి మైనస్ ఆఫ్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు minus of y minus 2 into 1 into 7 is 7 minus 5 into 3 15 plus z plus 1 into 2 into 5 1 into minus 2 is minus 2 minus 5 into 2 is minus 10 is equal to 0 is మరి x minus 2 into 14 plus 6 is 20 into x minus 2 plus 7 minus 15 and minus 8 minus plus 8 into y minus 2 minus 10 is minus 12 into z plus 1 is equal to 0. ఇందులో 20 మల్టిప్లై చేసుకుంటే 20 into x minus 20 into 2 is 40 plus 8 into y minus 8 into 2 16 minus 12 into z minus 12z minus 12 into 1 is minus 12 is equal to 0. మరి 20x plus 8y minus 12z minus 16 minus 12 is minus 16 minus 12 minus 40 is minus 68 is equal to 0. మరి ఇందులో మరి 5 తో డివైడ్ చేస్తే 4 తో డివైడ్ చేస్తే 4 5s are 20 x 4 2s are 8 మరి 4 3s are మరి 4 1s are 4 4 7s are 28 equal to 0. కాబట్టి 5x plus 2y minus 3z minus 17 is equal to 0. మరి that is the plane equation is 5x plus 2y minus 3z minus 17 is equal to 0. ఇది మనకి రిక్వైర్డ్ ది ప్లేన్ ఈక్వేషన్. కాబట్టి ఒక ప్లేన్ 3 పాయింట్లు ఇచ్చి ఒక ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మరి equation of the plane passing through the point is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1. ఆ ఈక్వేషన్ నుంచి మనము ఈ 3 పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చినటువంటి ఆ 3 ఈక్వేషన్ ని మనము మోడ్యులస్ ఫార్ములా అంటే ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఈ మోడ్యులస్ ఆఫ్ ఫార్ములా అప్లై చేస్తాం. మరి దీని నుంచి మనము ఒక ప్లేన్ ఈక్వేషన్ ని కనుక్కుంటాం. అర్థమైందా? హలో Yes, sir. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ అదే మోడల్లోని ఇంకో ప్రాబ్లం చూడండి అర్థం కావడానికి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 3, 2, -5 మరి -3, 8, -5 -3, 2, 1. అదేవిధంగా 3 పాయింట్స్ ఇచ్చినాడు. మళ్ళీ మనము మరి ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మన జనరల్ ఫామ్ ఏమి అనేది ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఈస్ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. ఈ ఫార్ములా మనకు గుర్తుండాలి. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈ యొక్క ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఈజ్ అని ఈ ఫార్ములా గుర్తుండాలి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఇట్ పాసెస్ త్రూ 3, 2, -5 ఈస్ a ఇంటూ మరి x ప్లేస్ లో 3, x1 ప్లేస్ లో 3, y1 ప్లేస్ లో 2 మరి z1 ప్లేస్ లో -5 సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి a ఇంటూ x minus 3 ప్లస్ b ఇంటూ y minus 2 ప్లస్ c ఇంటూ z ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ ఈక్వేషన్ నెంబర్ 1 లో మళ్ళీ ఏమి సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమి x ఈజ్ ఈక్వల్ టు -3, y ఈజ్ ఈక్వల్ టు 8, z ఈజ్ ఈక్వల్ టు -4. ఈ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి లెట్ ఇట్ పాసెస్ త్రూ -3, 8, -5 అండ్ -3, 2, 1. మరి ఫస్ట్ వన్ పాయింట్ అట్ -3, 8, -5 ఈస్ x ఈజ్ ఈక్వల్ టు -3, y ఈజ్ ఈక్వల్ టు 8, z ఈజ్ ఈక్వల్ టు -5. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మరి a ఇంటూ -3 ఈజ్ -6 ప్లస్ b ఇంటూ 8 - 2 6 ప్లస్ c ఇంటూ మరి z వచ్చేసి -5 ప్లస్ 5 ఈజ్ 0. దట్ ఈస్
మరి -6a plus 6b is equal to 0. That is equation number 2. మరి నెక్స్ట్ అట్ పాయింట్ -3, 2, 1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో మళ్ళీ x ప్లేస్ లో -3, y ప్లేస్ లో 2, z ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మరి x ఇస్ ఈక్వల్ ఇది a ఇంటూ -3 is -6 ప్లస్ b ఇంటూ 2 - 2 is 0 plus c into 1 plus 5 is 6 is equal to 0. That is మరి -6a plus 6c is equal to 0. That is equation number 3. మరి eliminating a comma b comma c from equation 1, 2 and 3. ఈ 3 ఈక్వేషన్స్ నుంచి 1, 2, 3 ఈక్వేషన్స్ నుంచి a b c ని మనము తొలగించాలా. తొలగిస్తే that is then modulus of first a coefficient is x minus 3. మరి ఫస్ట్ ఈక్వేషన్ లో b కోఎఫిషియంట్ is y minus 2, c కోఎఫిషియంట్ is z plus 5. అదే విధంగా సెకండ్ ఈక్వేషన్ లో a కోఎఫిషియంట్ is -6, b కోఎఫిషియంట్ is 6. మరి ఇక్కడ c లేదు కాబట్టి 0. లేనిది మనం 0గా తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ a కోఎఫిషియంట్ is -6, b కోఎఫిషియంట్ is 0, c కోఎఫిషియంట్ is 6 is equal to 0. మరి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఈ యొక్క ఈక్వేషన్ నుంచి మనము x -3 ఇంటూ 6 6 36 -0 మైనస్ ఆఫ్ y -2 ఇంటూ మరి -6 ఇంటూ 6 -36 ప్లస్ 0 ఇంటూ -6 is 0 ప్లస్ z ప్లస్ 5 ఇంటూ 0 -6 ఇంటూ 0 0 minus of minus plus 36 is equal to 0. మరి 36 minus 0 is 36 into x minus 3 plus minus minus plus 36 into y minus 2 plus 36 into z plus 5. మరి టోటల్ గా 36 ఉంటే x minus 3 plus y minus 2 plus z plus 5 is equal to 0. కాబట్టి x plus y plus z minus 5 plus 5 is 0 is implies x plus y plus z is equal to 0. Therefore, the plane equation is x plus y plus z is equal to 0. ఇది మనము 3 పాయింట్స్ ఇచ్చి ప్లేన్ ఈక్వేషన్ కనుగొనము అంటే ఇది ప్రాసెస్. కాబట్టి మనకి మెథడ్ యొక్క ప్రాసెస్ మనకు గుర్తుండాలి. గుర్తు ఉంటే ఈజీగా మనము ప్రాబ్లం చేయొచ్చు. కాబట్టి మనం మెయిన్ కాన్సెప్ట్ ఫార్ములా ఏమి? ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1 y1 z1 ఈస్ a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. అదొక్కటే మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనము ఈజీగా దీన్ని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? హలో, అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే ఓకే. నెక్స్ట్ ఈ మోడల్లో ఒకటి మనకి 10 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ కోప్లానర్. కోప్లానర్ అన్నాడు. కోప్లానర్ అంటే మన తెలుగులో సతలియాలు అని అంటాం. సతలియాలు అని. సతలియాలు మీన్స్ 0 అని రావాలి, మొత్తం 0 వస్తే దాన్నే మనము కోప్లానర్ అని అంటాం. కాబట్టి అందుకే పాయింట్స్ ఏమి ఇచ్చినటువంటి ఫస్ట్ వన్ -6, 3, 2 -13, 17, -1. థర్డ్ వన్ 3, -2, 4 5, 7, 3. ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చినాడు మనకి. ఈ 4 పాయింట్స్ బేస్ చేసుకొని మనము కోప్లానర్ కనుక్కోమన్నాడు. మరి ఈ కోప్లానర్ కనుక్కోవాలంటే మనం ఇంతకు ముందు ఫార్ములా యూజ్ చేసినాం. ఏమని? ఒకే పాయింట్ ఇచ్చినప్పుడు మరి ద ఈక్వేషన్ passes through the x1 y1 z1 is
a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. మరి ఆ ఈక్వేషన్ బేస్ చేసుకునే మరి ఇక్కడ కోప్లానర్ కూడా మనం ఈజీగా కనుగొనవచ్చు. కాబట్టి కోప్లానర్ అనే పాయింట్ కూడా మనకి ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంటే. చూడండి, పాయింట్స్ ఆన్ సేమ్ ప్లేన్ ఆర్ కాల్డ్ కోప్లానర్ అంటాం. కోప్లానర్ అంటే ఏమి? పాయింట్స్ ఆన్ సేమ్ ప్లేన్ ఆర్ కాల్డ్ కోప్లానర్. పాయింట్స్ అన్ని ఆ సేమ్ ప్లేన్ పైన మనం తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ కోప్లానర్ అంటున్నాడు. మరి అందులో పాయింట్స్ చూడండి, -6, 3, 2, -13, 17, -1, 3, -2, 4, 5, 7, 3. ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకుంటాం. ఏవేవి? -6, 3, 2, -13, 17, -1, 3, -2, 4. ఇక్కడ 5, 7, 3 అనేది తీసుకోము, అది ఫైనల్ గా తీసుకుంటాం. కాబట్టి వచ్చినటువంటి మనం ఇప్పుడు ఇంతకు ముందు ప్లేన్ ఈక్వేషన్ కనుక్కున్నాం కదా, ఆ ప్లేన్ ఈక్వేషన్ వరకు 3 పాయింట్స్ నుంచి ఆ ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది కదా, ఆ ప్లేన్ ఈక్వేషన్ లో ఈ 4th పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 కావాలా. దట్ ఈస్ కాల్డ్ కోప్లానర్ అంటాం. కాబట్టి మరి ఫస్ట్ మెథడ్ ప్రొసీజర్ మనం ఫాలో కావాల్సిందే. మరి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ది x1, y1, z1 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. అందులో ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి a into x plus 6 plus b into y minus 3 plus c into z minus 2 is equal to 0. That is equation number 1. Second point, let it passes through -13, 17, -1, 3, -2, 4. ఈ 2 పాయింట్లు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి ఫస్ట్ పాయింట్ -13, 17, -1 అంటే ఏమి? x is equal to -13, y is equal to 17, z is equal to -1. in equation 1 a into మరి -13 plus 6 is -7 plus b into y minus 3 అంటే 17 minus 3 is 14 plus c into z minus 2 ఉంది, z is -1, -1 minus 2 is -3 is equal to 0. That is equation number 2. Next third point is 3, -2, 4 is x is equal to 3, y is equal to -2, z is equal to 4. మరి in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే a into మరి 3 plus 6 is 9 plus b into మరి y minus 3 అంటే -2 minus 3 is -5 plus c into z minus 2 is 4 minus 2 మరి 2 is equal to 0. That is equation number 3. మరి eliminating a, b, c from equation 1, 2 and 3. మరి then మరి ఫస్ట్ ఈక్వేషన్ లో ఏ కోఎఫిషియంట్, బి కోఎఫిషియంట్, సి కోఎఫిషియంట్ రాసుకుంటాం. మరి x plus 6, y minus 3, z minus 2. సెకండ్ ఈక్వేషన్ లో మరి ఏ కోఎఫిషియంట్ ఈజ్ -7, బి కోఎఫిషియంట్ ఈజ్ 14, సి కోఎఫిషియంట్ ఈజ్ -3. అండ్ థర్డ్ ఈక్వేషన్ ఏ కోఎఫిషియంట్ ఈజ్ 9, బి కోఎఫిషియంట్ ఈజ్ -5, సి కోఎఫిషియంట్ ఈజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి మోడ్యులస్ ఆఫ్ ఎలా కనుక్కుంటాం? ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటాం. మరి ప్లస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 6 ఇంటూ 14 ఇంటూ 2 28 మైనస్ ప్లస్ అవుతుంది. ఇది 3 ఇంటూ 5 is 15 మైనస్ ఆఫ్ y మైనస్ 3 మరి ఇంటూ -7 ఇంటూ 2 -14 ప్లస్ 3 ఇంటూ 9 27 ప్లస్ z minus 2 ఇంటూ మరి -7 ఇంటూ -5 is 35 minus 14 9s are 126 is equal to 0. Implies మరి 13 into x plus 6 minus 13 into y minus 3 minus 91 into z minus 2 is equal to 0. మరి ఇందులో 13 కామన్ తీసుకుంటే x plus 6 minus of y minus 3 minus 7 into z minus 2 is equal to 0. మరి x plus 6 minus y minus plus 3 minus 7z plus 14 is equal to 0. ఇందులో x minus y plus
sorry, x minus y minus 7z plus 17, 14 plus 17 plus 6 plus 23 is equal to 0. ఒకటి ఇక్కడ వరకు మనము సేమ్ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ రిక్వైర్డ్ ది ప్లేన్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 7z ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్ 5, 7, 3 అంటే ఏమి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, వై ఈజ్ ఈక్వల్ టు 7, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 5 minus 7 minus 3 7 21 plus 23. మరి minus 23 plus 5 is 28, minus 28 is equal to 0. That is 28 minus 28 is equal to 0. Therefore, the given points are coplanar. Therefore, the given points are coplanar. అర్థమైందా? కోప్లానర్ ఈక్వేషన్ అంటే అర్థమైందా? హలో, అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చినాడు. 3 పాయింట్స్ ను మనం మామూలుగా ఇంతకు ముందు మెథడ్ ఎలా చేసినామో ఆ మెథడ్ మాదిరిగా చేసి ఆ 4th పాయింట్ అనేది ఆ వచ్చినటువంటి ప్లేన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. కోప్లానర్ అంటేనే 0 రావాలి, కంపల్సరీగా 0 వస్తేనే. 0 రాలేదు అంటే ఏదో మిస్టేక్ చేసినట్లే, ఏదో మిస్టేక్ చేయలేదు అంటే ఇచ్చినటువంటి పాయింట్ అన్న తప్పించిండల్లా. అది మెయిన్ పాయింట్. కాబట్టి గన్ షాట్ గా మనకి ఈ కోప్లానర్ లో ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 10 మార్క్స్ ప్రాబ్లం మనకి. నెక్స్ట్ వన్ కూడా ఇచ్చినటువంటి కిందది నంబర్ 2 ప్రాబ్లం 2, 2, -1 7, 0, 6 3, 4, 2 0, 4, -3. ఇది మరి ఇది కూడా 4 పాయింట్స్ ఇచ్చినాడు. మరి ఫస్ట్ 3 పాయింట్స్ అనేది మనము ప్లేన్ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఆ ప్లేన్ ఈక్వేషన్ లో 4th పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కోప్లానర్ అంటాం. ఓకే, అది చేస్తారు కదా, చెప్పాలి అది కూడా. మరి చూడండి, ఇది ఒక ప్రాబ్లం చెప్పేస్తాను. ఇంకా గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ x1, y1, z1 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. అందులో ఫస్ట్ పాయింట్ 2, 2, -1 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే x1 is equal to 2, y1 is equal to 2, z1 is equal to -1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మరి a into x minus 2 plus b into y minus 2 plus c into z minus of -1 is z plus 1 is equal to 0. That is equation number 1. Next, let it passes through 3, 4, 2 and 7, 0, 6. అందులో ఫస్ట్ పాయింట్ is 3, 4, 2 is x is equal to 3, y is equal to 4, z is equal to 2. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 లో మరి a into 3 minus 2 is 1 plus b into మరి y ప్లేస్ లో 4 minus 2 is 2 plus c into z plus 1 అన్నాడు. మరి 2 plus 1 is 3 is equal to 0. మరి దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ పాయింట్ కూడా 7, 0, 6 అనేది కూడా మరి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ x is equal to 7, y is equal to 0, z is equal to 6. ఇన్ ఈక్వేషన్ 1 a into మరి 7 minus 2 is 5 plus b into మరి 0 minus 2 is -2 plus c into z ప్లేస్ లో 6 plus 1 is 7 is equal to 0. That is equation number 3. మరి eliminating a, b, c from equation 1, 2, 3. మరి ఈక్వేషన్ 3 మరి ఏబిసిని ఎలిమినేట్ చేయాలంటే మరి దెన్ మాడ్యులస్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్ లో మరి ఏ కోఎఫిషియంట్ ఈజ్ x minus 2, b కోఎఫిషియంట్ ఈజ్ y minus 2, c కోఎఫిషియంట్ ఈజ్ z plus 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లో ఏ కోఎఫిషియంట్ ఈజ్ 1, b కోఎఫిషియంట్ ఈజ్ 2, c కోఎఫిషియంట్ ఈజ్ 3. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ లో ఏ కోఎఫిషియంట్ ఈజ్ 5,
B coefficient is -2, C coefficient is 7 is equal to 0. మరి ఇక్కడ తీసుకునేటప్పుడు మాడ్యులస్ లో ప్లస్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ మరి 2 ఇంటూ 7 ఈజ్ 14 మైనస్ 3 ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ 3 ఇంటూ 2 6 కాబట్టి 14 ప్లస్ 6 ఈజ్ 20 ప్లస్ y మైనస్ 2 ఇంటూ మైనస్ ఆఫ్ y మైనస్ 2 ఇంటూ మరి 1 ఇంటూ 7 ఈజ్ 7 మైనస్ 5 3 15 కాబట్టి ప్లస్ అవుతుంది ఇక్కడ 8 ప్లస్ z ప్లస్ 1 ఇంటూ z ప్లస్ 1 అంటే 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 10 ఈజ్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 20x మైనస్ 20 ఇంటూ 2 40 ప్లస్ 8y మైనస్ 8 ఇంటూ 2 మైనస్ 16 మైనస్ 12z మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 మరి 20x ప్లస్ 8y మైనస్ 12z మైనస్ 68 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో 4 తో డివైడ్ చేస్తే 4 5 20 అంటే 5x ప్లస్ 2y మైనస్ 3z మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మరి ద రిక్వైర్డ్ ది ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ 5x ప్లస్ 2y మైనస్ 3z మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మరి లాస్ట్ పాయింట్ ఏమి ఫోర్త్ పాయింట్ 0, 4, 3 minus 3 0, 4, minus 3 is x is equal to 0, y is equal to 4, z is equal to minus 3. 5 into 0 0 plus 2 into 4 8 minus 3 into minus 3 plus 9 minus 17 is equal to 0. 9 plus 8 is 17. 17 minus 17 is 0. Therefore, the given points are coplanar. ఇది కోప్లానర్ ఈక్వేషన్ ఈ విధంగా కనుక్కుంటాం. ఓకే, అర్థమైందా? హలో హలో అర్థమైంది కమ్మా? Yes, sir. అర్థమైంది సార్. నెక్స్ట్ 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటాను. అందుకు సార్ 15 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటా. ఓకే సార్. జాయిన్ కాండి. సరే.